జెన్ అనే ఒక అందమైన అమ్మాయి వెకేషన్ కోసం బాయ్ ఫ్రెండ్తో ఒక ఐసోలేటెడ్ ప్లేస్కు వస్తుంది. కానీ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్తో కలిసి జెన్ను దాడి చేసి హత్య కూడా చేస్తాడు. నెక్స్ట్ డే బాడీ క్లియర్ చేయడానికి వెళ్ళిన వారికి బాడీ కనబడదు. అసలు ఈ బాడీ ఎక్కడుంది, ఈ వ్యవధిలో ఏం జరిగింది అనేది ఈ మూవీ కథ. మరి ఆలస్యం చేయకుండా ఈ హారర్ జానర్కు చెందిన ఈ ఫ్రెంచ్ మూవీ కథ ఏంటో చూసేద్దాం. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక డెజర్ట్ ప్రాంతంలో హెలికాప్టర్ ఒకటి ల్యాండ్ అవుతుంది. అందులో నుండి మన హీరోయిన్ బయటకు వస్తుంది తన బాయ్ ఫ్రెండ్తో పాటు వెకేషన్ స్పెండ్ చేయడానికి. వచ్చిన ఆ రోజు వారు సరదాగా టైంను స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే జెన్ వాటర్ తాగడానికి కిచెన్కు వచ్చినప్పుడు తనకు 2 గన్లు పట్టుకొని నిలబడింది కనిపిస్తుంది. వారిని చూసిన జెన్ కాస్త భయపడుతుంది. అంతలోనే రిచర్డ్ ఎక్కడికి వచ్చి ఏం భయపడకు, వీరు నా ఫ్రెండ్సే అంటూ నెక్స్ట్ డే వాళ్ళు హంటింగ్ ట్రిప్కు రావాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే వచ్చారని వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అసలు నిజానికి రిచర్డ్కు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. కానీ జెన్తో అఫేర్ నడుస్తూ ఉంటుంది. ఇక వచ్చిన ఆ 2 ఫ్రెండ్స్లో స్టాన్లీ అనేవాడు మాత్రం మన హీరోయిన్ జెన్ను కాస్త డిఫరెంట్గా చూస్తూ ఉంటాడు. రిచర్డ్ ఈ 2 ఫ్రెండ్స్కు తెలియనీయకుండా వీరి దగ్గర ఉన్న డ్రగ్ను తన గర్ల్ ఫ్రెండ్ జెన్కు ఇచ్చి దీన్ని వారికి తెలియకుండా దాచేయమంటాడు. అందుకు జెన్ కూడా తన నెక్లెస్లో ఆ డ్రగ్ను దాచేస్తుంది. ఇక ఆ నైట్ పార్టీలో డాన్స్ వేస్తూ ఉంటుంది జెన్. రిచర్డ్ తను డాన్స్ వేయలేను అని చెప్పేసరికి పక్కనే ఉన్న స్టాన్లీను తీసుకొని వెళ్ళి తనతో డాన్స్ వేస్తూ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుని దానివల్ల కాస్త హైగానే ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది. హాల్కు వచ్చే జెన్తో స్టాన్లీ అసభ్యకరంగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ జెన్ కాస్త మొహమాట పడుతూ తనతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రిచర్డ్ అక్కడ లేకపోయేసరికి రిచర్డ్ ఎక్కడున్నాడు అని స్టాన్లీని అడుగుతుంది. అందుకు అతడు అంటాడు రిచర్డ్ ఒక పాస్పోర్ట్ విషయం పైన బయటకు వెళ్ళాడని. సరేనంటూ జెన్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా ఈ స్టాన్లీ కూడా తన రూమ్లో పర్మిషన్ లేకుండా ఎంటర్ అవుతాడు. జెన్తో అసభ్యకరంగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ జెన్ మాత్రం అతడిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. రిచర్డ్ ఇక్కడికి ఏ క్షణమైనా రావచ్చు, అతడికి ఈ విషయం తెలిస్తే నీపై చాలా కోప్పడతాడు, సో వెళ్ళిపో అంటూ ఇలా వార్న్ చేస్తూ ఉంటుంది. అదే టైంకు ఇంకో ఫ్రెండ్ అయిన డిమీ కూడా ఆ రూమ్ దగ్గరికి వస్తాడు. జరుగుతున్నది చూసి జెన్కు హెల్ప్ చేయకపోగా ఆ రూమ్ డోర్ను క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. కాసేపటికి రిచర్డ్ కూడా ఇంటికి చేరుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ జెన్ను తన ఫ్రెండ్ స్టాన్లీ రేప్ చేశాడని అర్థం చేసుకుంటాడు. ఇదంతా నేను చూసుకుంటానంటూ తన గదిలోకి వెళ్తాడు. ఇలా చూడు, జరిగిందంతా నాకు తెలుసు, నీకెంత డబ్బు కావాలో అంత ఇస్తాను, నువ్వు సైలెంట్గా ఇక్కడ ఏం జరిగిందో మర్చిపో అంటాడు. అయినా కూడా జెన్ ఏడుస్తూనే ఉంటుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అయిన అతడు చూడు ఇంత చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అవ్వాలా అంటాడు. జెన్కు ఒళ్ళు మండిపోయి ఏది చిన్న విషయం అని అడుగుతుంది. ఇప్పుడు ఇలానే కొంచెం కూడా సెన్సిటివిటీ లేకుండా మాట్లాడేసరికి తినకు బాగా ఒళ్ళు మండిపోయి నాకు జరిగింది చిన్న విషయం అయితే ఇలా చూడు, నీ ఫోన్ తీసుకొని నీ వైఫ్ చెప్తాను నాతో నువ్వు వచ్చావని. తిను సెంటెన్స్ను కంప్లీట్ చేసేలోగే రిచర్డ్కు బాగా కోపం వచ్చి తనను కొడతాడు. దాంతో జెన్ అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. తనను ఫాలో అవుతూ ఉంటాడు రిచర్డ్. ఇది గమనించిన ఆ 2 ఫ్రెండ్స్ కూడా తనను చేస్ చేస్తూ పరిగెత్తూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా ఫాస్ట్గా పరిగెత్తూ ఉంటుంది. ఒక పాయింట్లో ఒక క్లిఫ్ ఎండ్ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఇకపై తను పరిగెత్తలేదు. ఇది దగ్గర నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఆ క్లిఫ్ పై నుండి దూకాలి. అంతలోనే ఈ 3 మెంబర్స్ వెనక నుండి వచ్చేస్తారు. రిచర్డ్ ఫోన్లో మాట్లాడుతూ జెన్ను ఫస్ట్ ఇక్కడ నుండి సేఫ్గా పంపించాలి, సో హెలికాప్టర్ను వెంటనే ఇక్కడికి పంపించండి అంటూ ఉంటాడు. రిచర్డ్ కూడా తనను కన్విన్స్ చేసేసరికి తన దగ్గరకు రాబోతుంది. అంతలోనే రిచర్డ్ జెన్ను ఆ క్లిఫ్ పై నుండి తోసేస్తాడు. దాంతో తను వెలకిలా పడుతుంది. పడేది ఎండిపోయిన చెట్టు పైన పడుతుంది. ఇది చూసిన రిచర్డ్ ఎందుకు ఇలా చేసావని రిచర్డ్ని అడుగుతాడు. అందుకు రిచర్డ్ లేకపోతే ఏంటి, నువ్వు చేసిన పని వల్ల మనం ముగ్గురు 15 years జైల్లో గడపాల్సి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అతడికి చెప్తాడు. సో జెన్ చనిపోయిందని వీరందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ ఇంట్లో జెన్ వస్తువులన్నిటినీ కూడా కాల్ చేస్తారు, ఏ ఎవిడెన్సెస్ను వదలకుండా. ఆ తర్వాత రిచర్డ్ ఏమీ జరగలేదన్నట్లుగా తన వైఫ్కు కాల్ చేసి బాగున్నావా, నేను బాగున్నా అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే ఒక చీమపై బ్లడ్ డ్రాప్స్ పడి అది చనిపోతుంది. ఈ బ్లడ్ డ్రాప్స్ జెన్ బాడీ నుండి వస్తుంది. బాడీపై కూడా చీమలు పాకుతున్నాయి.
దాంతో స్పృహలోకి వచ్చిన జెన్కు అక్కడ నుండి ఎలా బయటపడాలో అర్థం కాదు. తన పాకెట్లో ఎప్పుడు ఉండే లైటర్ను తీసి ఆ చెట్టుకు అగ్గి పెడుతుంది. దాంతో చెట్టు కాలి జెన్ కింద పడుతుంది. ఇలాగా పైకి లేస్తుందే కానీ తన వెనక భాగం నుండి పొట్ట భాగంలోకి గుచ్చుకున్న చెట్టు కొమ్మ అలానే ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ బాడీని క్లియర్ చేయడానికి ఈ 3 ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. మన జెన్ కూడా ఎలానో పాక్కుంటూ ఆ క్లిఫ్ కిందకు వెళ్ళి దాక్కొని కూర్చుంటుంది. పైనుండి చూసే ఈ 3 ఫ్రెండ్స్కు బాడీ కనబడకపోయేసరికి వారు షాక్ అవుతారు. ఈదర్ తనకు తానే ఎస్కేప్ అయి ఉండాలి, లేకపోతే ఎవరో తనకు హెల్ప్ చేసి ఉండాలి అని వీరు కంక్లూజన్కు వస్తారు. తినను ప్రాణాలతో వదిలితే మన 3కి ఆపద, పద వెళ్ళి వెతుకుదాం తనను ఎక్కడుందో అని స్టాన్లీ చెప్తాడు. దాంతో వీరందరూ కూడా కిందకు వెళ్తారు. వీరు కిందకు చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయి ఉంటుంది. సో టార్చ్ పెట్టుకొని దీని కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే జెన్ వస్తువులు అక్కడ పడి ఉండేది కనబడుతుంది. వీరికి వెతుకుతూ ఉన్నప్పుడు బ్లడ్ స్టెయిన్స్ దారి పొడుగునా కనిపిస్తాయి. సో జెన్ ఇటువైపే వెళ్ళి ఉంటుందని తనను ట్రాక్ చేస్తారు. అది ఒక రివర్కు లీడ్ చేస్తుంది. సో జెన్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని ఈ 3 స్ప్లిట్ అప్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క వెళ్ళి తన కోసం వెతుకుతూ ఉంటారు. అలా డిమి ఒక చోటుకు వెళ్తాడు. తను ఒక్కడే ఉండేది చూసిన జెన్ రివర్ బయటకు వస్తుంది. ఈ డిమిను అటాక్ చేయడానికి తన గన్నే తీస్తుంది. కానీ ఆ గన్లో బుల్లెట్లు లేకపోయేసరికి ఆ డిమి ఆ గన్తో జెన్ను కొట్టి వెంటనే ఆ వాకీ టాకీ ద్వారా మిగిలిన ఫ్రెండ్స్కు అలర్ట్ చేస్తాడు, మనకు జెన్ దొరికేసింది, తొందరగా రండి అని. అంతటితో ఆగకుండా జెన్ను కొడతాడు, తిడతాడు. పక్కనే ఉన్న వాటర్ బాడీలో తనను ముంచి చంపేయబోతాడు. జెన్ వెంటనే డిమ్మి నడుం భాగంలో ఒక కత్తి ఉండేది గమనిస్తుంది. దాన్ని తీసి అతడి కంటినే పొడి చేస్తుంది. దాని తర్వాత అతన్ని దుర్మార్గంగా చంపి అతడి వస్తువులతో పాటు అతడు వచ్చిన వెహికల్ను తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ కాసేపటికి ఆ వెహికల్లో ఫ్యూయల్ అయిపోయేసరికి ఆ బ్యాగ్లో అన్ని వస్తువులు తీసుకొని నడుచుకుంటూ ఒక కేవ్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తనకు తానే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటుంది. స్టార్టింగ్లో రిచర్డ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రిచర్డ్ తనకు డ్రగ్ దాచేయమని చెప్పి ఉంటాడు. అది తన నెక్లెస్లోనే పెట్టుకుంటుంది జెన్. ఆ డ్రగ్ను వేసుకొని డిమ్మీ బ్యాగ్లో ఉన్న ఒక బియర్ క్యాన్ను ఖాళీ చేసి ఆ క్యాన్లోని అల్యూమినియంతో కాటరైజింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఆ అల్యూమినియం హీట్లో పెట్టినప్పుడు మెల్ట్ అయ్యి స్కిన్ పై పెట్టినప్పుడు కాస్త గట్టి పడుతుంది. సో ఆ వూండ్ అనేది కవర్ అయిపోతుంది. డ్రగ్ తీసుకున్న జెన్ అనెస్థెటిక్ ఎఫెక్ట్లో ఉంటుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అవ్వంగానే ఏమీ తెలియకుండా పడిపోతుంది. ఇక జెన్ కోసం వెతుకుతున్న స్టాన్లీ అండ్ రిచర్డ్ హంటింగ్ కూడా చేస్తూ ఉంటారు సైమల్టేనియస్గా. ఈ స్టాన్లీ ముఖం కడుక్కుందామని రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడికి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, నిన్న చనిపోయిన డిమ్మీది. అది తెలియని ఇతడు భయపడిపోయి అరుచుకుంటూ రిచర్డ్ దగ్గరకు వచ్చేస్తాడు. రిచర్డ్ కూడా ఆ బాడీని చూసి అది డిమ్మీదే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో జెన్ బతికే ఉంది, ఇదంతా తన పనే. దీని తర్వాత వీరిద్దరిని చేసుకొని తన రివెంజ్ని తీసుకోవడానికి వస్తుందని వీరికి అర్థమవుతుంది. సో తనను అలానే వదలకూడదని వీరిద్దరూ డిసైడ్ అవుతారు. ఇక కేవ్లోని మన హీరోయిన్ నిద్రలేస్తుంది. లేచి చూస్తే తన వూండ్ అంతా హీల్ అయిపోయింది. తన వేటను కొనసాగించడానికి బయటకు వెళ్తూ ఉండగా రిచర్డ్ అక్కడికి వస్తాడు. గన్తో తనను షూట్ చేస్తాడు. దాంతో తన హెడ్ పేలిపోయినట్లుగా జెన్ కలగని ఉలికి పడి లేస్తుంది. లేచి చూస్తే తనకు ఏదేదో హాల్యూసినేషన్స్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఆ డ్రగ్ ఎఫెక్ట్. ఎలానో మేనేజ్ చేసుకొని ఆ కేవ్ బయటకు వస్తుంది. బైనాక్యులర్స్ ద్వారా ఆ డెజర్ట్ ఏరియా అంతా చూస్తూ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ జెన్ కోసం వెతుకుతూ ఉంటారు. వీరి దగ్గర ఉన్న మ్యాప్ ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్కు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అలా రిచర్డ్ తన బైక్ను తీసుకొని ఒక డైరెక్షన్ వైపు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న స్టాన్లీ మిర్రర్లో తనకు తగిలిన గాయాన్ని చూసుకుంటూ ఉంటాడు. మిర్రర్లో పడిన సన్ బీమ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది జెన్కు బైనాక్యులర్స్లో కనబడతాయి. సో ఇది స్టాన్లీనే. ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా గమనిస్తుంది. ఇతడు వస్తోంది తను ఉన్న మౌంటైన్ పక్కనే. సో ఫాలో అవుతుంది. ఒక పాయింట్లో ఇతడి కార్లోని ఫ్యూయల్ అయిపోవడంతో కార్ స్టాప్ అవుతుంది. దాంతో ఈ స్టాన్లీ గన్ను తీసుకొని సెక్యూరిటీగానే బయటకు వస్తాడు. ఇది గమనించిన మన హీరోయిన్ జెన్ వెంటనే గన్లోని బుల్లెట్ను స్టాన్లీ భుజంలోకి దించుతుంది. ఆ గన్ను యూజ్ చేసిన ఫోర్స్కు తను కూడా కింద పడిపోతుంది. వెంటనే ఆ గన్ను తీసుకొని ఆ కార్ దగ్గరకు వెళ్ళి వెతుకుతుంది. కానీ స్టాన్లీ అక్కడ కనబడ్డు. కానీ అక్కడక్కడ మాత్రం బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. తిరిగి చూస్తే అక్కడ బ్లడ్ స్టెయిన్స్తో పాటు ఒక దారి కూడా ఫామ్ అయి ఉంటుంది.
స్టాన్లీ తనకు తగిలిన దెబ్బను పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ జెన్ నుండి పారిపోతూ ఉంటాడు. కానీ తన బ్లడ్ వల్ల దారి ఫామ్ అయ్యింది కాబట్టి జెన్ ఫాలో అయ్యి ఇతన్ని పట్టుకుంటుంది అని అనుకున్న అతడు తన షూస్ను విప్పేసి సాక్స్తో గట్టిగా ఆ వూండ్ను కవర్ చేస్తాడు. సో అతన్ని ఫాలో చేసుకుని వచ్చిన జెన్కు అక్కడ ఒక షూ మాత్రమే కనబడుతుంది. స్టాన్లీ అక్కడ లేకపోయేసరికి అతడి కోసం అలర్ట్గానే వెతుకుతూ ఉంటుంది. అంతలోనే వెనక నుండి స్టాన్లీ తన గన్తో షూట్ చేస్తాడు. అది కాస్త జెన్ చెవుకు తగిలి తన చెవిలో గీ అని సౌండ్తో పాటు అర్ధ చెవు చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఎలానో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇతడికి బాగా దెబ్బలు తగులుంటాయి కాబట్టి ఇతడు సరిగ్గా ఏం చేసి ఇక మన జెన్ పరిగెత్తుతూ తన చేతిలో ఉన్న టార్చ్ను పక్కనే ఉన్న బండకు వేసి కొడుతుంది. దాంతో టార్చ్కున్న గ్లాస్ కాస్త కింద పడుతుంది. ఈ స్టాన్లీకు షూస్ ఉండదు కాబట్టి అతడు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూసుకోకుండా గ్లాస్ పీసెస్ పై కాలు పెట్టడంతో కాళ్ళకు గ్లాస్ గుచ్చుకొని బ్లీడ్ అవుతూ ఉంటుంది. బాగా ఫ్రస్ట్రేట్ అయిన అతడు జెన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో మిగల్చకూడదని పట్టుదలతో కార్లోకి ఎంటర్ అవుతాడు. ఫాస్ట్గా కార్ను డ్రైవ్ చేసుకుని వెళ్ళి తనను గుద్ది చంపేయాలని డిసైడ్ అవుతాడు. కానీ నిజానికి అతడికి యాక్సిలేటర్ తొక్కడానికి కాలు సహకరించడం లేదు. కానీ ఎలానో మేనేజ్ చేసి కార్ను స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాడు. మన జెన్ కూడా అంతే మొండిగా గన్ను ఇతడి వైపు పాయింట్అవుట్ చేసి ఉంటుంది. ఒక బుల్లెట్ దించుతుంది కానీ కార్కి ఏం కాదు. ఇంకో బుల్లెట్ దించుతుంది అయినా ఏం కాదు, బికాస్ అది బుల్లెట్ ప్రూఫ్. థర్డ్ బుల్లెట్కు ఆ కార్ విండ్షీల్డ్ పగిలి స్టాన్లీ చనిపోతాడు. స్టాన్లీతో మాట్లాడాలని వాకీటాకీ ద్వారా రిచర్డ్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ పక్క నుండి రెస్పాన్స్ ఏమీ లేకపోయేసరికి రిచర్డ్కు సీన్ అర్థమైపోతుంది. రిచర్డ్ వాకీటాకీలో మాట్లాడుతుందంతా జెన్ వింటూ ఉంటుంది. స్టాన్లీ కార్ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక జెన్ తన కోసమే వస్తుందని భయపడిన రిచర్డ్ వెంటనే ఆ హౌస్కు తిరిగి వచ్చేస్తాడు. ఇమీడియట్గా ఫోన్ చేసి తను ఇంటికి వెళ్ళాలంటూ హెలికాప్టర్ కోసం అరేంజ్ చేయమని చెప్తాడు. అంతలోగా షవర్కు వెళ్తాడు. కానీ అతడికి ఎవరో అక్కడికి వచ్చినట్లుగా అనిపించి అంతా గన్ను పట్టుకొని చూస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. సోఫాపై కూర్చొని అతడికి సడన్గా టీవీ ఆన్ అయ్యేసరికి భయంతో ఆ టీవీ వైపే గన్ను పాయింట్అవుట్ చేస్తాడు. కానీ అతడే ఆ రిమోట్ పైన కూర్చున్నాడు కాబట్టే టీవీ ఆన్ అయిందని అతడికి తర్వాత రియలైజ్ అవుతుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న అతడికి వెనక తిరిగి చూస్తే జెన్ గన్ పట్టుకొని నిలబడింది కనబడుతుంది. జెన్ కనికరం లేకుండా రిచర్డ్ను షూట్ చేస్తుంది. దాంతో అతడు పడిపోతాడు. అతడు చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకోవడానికి జెన్ ఇంట్లోపలికి వస్తుంది. కానీ అక్కడ అతడు కనబడ్డు. సో ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అలా ఒక కార్నర్కు చేరుకుంటుంది. ఆ కార్నర్కు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆ గోడకి అవతలే రిచర్డ్ నిలబడి ఉన్నాడు. జెన్ ఇక్కడికి రాగానే షూట్ చేసి చంపేయాలని అతడు అనుకుంటూ ఉంటాడు. కానీ జెన్కు లక్కీలీ అప్పుడే రిచర్డ్ బాడీ నుండి వచ్చే బ్లడ్ కనబడేసరికి తను అలర్ట్ అయ్యి తనను వెనక నుండి షూట్ చేయాలని అదర్ వే చూస్ చేసుకుంటుంది. అవతల వైపు నుండి రావాలని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక ఇక్కడే స్టాచ్యూ లాగా నిలబడిపోయిన రిచర్డ్కు నొప్పి ఎక్కువ అవుతోంది. బ్లడ్ కూడా చాలానే పోతోంది. సో అతడు అదే పొజిషన్లో నిలబడలేకపోతున్నాడు. జెన్ యువతల వైపు వచ్చేసరికి అక్కడ రిచర్డ్ లేడు. రిచర్డ్ ఏమో తన నొప్పి భరించలేకుండా బ్లీడింగ్ను స్టాప్ చేయడానికి అక్కడున్న ప్లాస్టర్ లాంటి మెటీరియల్ను తన కడుపు చుట్టూ చుట్టుకున్నాడు. అంతేకాదు అక్కడున్న జెన్ను చూసి తనను టార్గెట్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. జెన్ ఎస్కేప్ అవడానికి పరిగెత్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న బ్లడ్లో జారి పడిపోతుంది. అక్కడికి చేరుకున్న రిచర్డ్ తన తలపై గన్తో గట్టిగా కొడతాడు. దాని తర్వాత తనను పట్టుకొని ఛాలెంజింగ్ డైలాగ్స్ విసురుతూ ఉంటాడు. మన జెన్ సిల్లీగా అతడి కడుపుపై దెబ్బ తగిలి ఉంటుంది. అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు స్మాల్గా ఒక పంచ్ని ఇస్తుంది. దాంతో అతడు నొప్పిని భరించలేకుండా తినను వదిలేస్తాడు. తిను కూడా గన్ను పాక్కుంటూ పట్టుకుంటుంది. అంతలో రిచర్డ్ లేసి అటాక్ చేయడానికి వస్తాడు. జెన్ తన చేతిలో ఉన్న గన్తో ఒకే షూట్ చేస్తుంది. దాంతో రిచర్డ్ చనిపోతాడు. దాని తర్వాత ఆ హౌస్లోని పూల్ దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. రిచర్డ్ కాల్ చేసిన హెలికాప్టర్ కాసేపట్లో అరైవ్ అయ్యి తిను ఇక్కడ నుండి బయటపడేట్లుగా ఈ మూవీ కంక్లూడ్ చేశారు. ఈ మూవీ మీకు నచ్చే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.